లోకేష్ గారి మీద బ్రాండింగ్ ఈయన. చాలా దారుణమైన బ్రాండింగ్ అండి. అంటే గౌతమ్ గారు అదే సార్. అదే లోకేష్ సార్. గారిని గౌతమ్ గారు మాట్లాడతారు. గౌతమ్ గారు లోకేష్ గారిని అంటే ఇంకా ఒక నాయకుడి విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా అయితే ప్రత్యేకమైన టీములు పెట్టి పనిచేయించారో నెగిటివ్ క్యాంపెయినింగ్, నెగిటివ్ ప్రోపగండా, ఇప్పుడు మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విషయంలో కూడా అంతకన్నా దారుణంగానే చేశారు. ఆయన మీద ఒక బ్యాడ్ అండ్ నెగిటివ్ బ్రాండింగ్ లేదు. అక్కడి నుంచి ఏం పట్టించుకోకుండా నాకు ఇవాళ ఆయన ఎలా అనిపిస్తాడంటే ఒక స్థితప్రజ్ఞత కలిగిన ఒక నాయకుడు ఎలా అయితే పనిచేసుకుంటూ వెళ్ళిపోతాడో, అదేంటంటే చాలా మెచ్యూరిటీ, చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత వస్తుంది ఎవరికైనా పొలిటీషియన్స్కి. కానీ చాలా చిన్న ఏజ్లోనే అది ఎట్లా వచ్చింది లోకేష్కి? అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజకీయాలని ఎంచుకొని ఆయనకున్న మార్గాలు మొత్తాన్ని డబ్బు సంపాదించుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అన్ని వదిలేసుకొని రాజకీయాలు ప్రజాసేవ కోసం వచ్చాడు. వచ్చినప్పుడు తగిలే దెబ్బలు రాగానే అదే చెబుతారు చూసారా, అన్నప్రాసన రోజే ఆవకాయ పెడితే ఎలా ఉంటుందో అలాంటి ఒక చేదు అనుభవాన్ని లోకేష్ గారికి మిగిల్చారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండొచ్చు, తర్వాత అధికార పక్షంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పని అదే. ఎప్పుడైతే మనం ఎవరినైతే ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళ మీదే ఒక ప్రచారం చేస్తూ ఉంటామో దాని ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, వాళ్ళకి అనుకున్న విధంగా జరగటం, అంటే రాజకీయాలని లోకేష్ వదిలేసుకొని నాకు వద్దు ఈ రాజకీయాలు, నేను ఆ వ్యాపారాలే చేసుకుంటాను, శుభ్రంగా ఎంబీఏ చదువుకున్నాను వ్యాపారం చేసుకుందాం వెళ్ళిపోతే వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుద్ది. కాదు అని అనుకుంటే రివర్స్ అవుద్ది, అంటే బూమరాంగ్ అవుతుంది. ఏ దుష్ప్రచారం అయితే చేశారో ఆ దుష్ప్రచారం తిరిగి వాళ్ళకే తగులుతుంది. ఎందుకు, అవతల స్థితప్రజ్ఞతోటి ఒక స్టోన్ లాగా, రాయి లాగా బాగా గట్టిగా నిలబడే వ్యక్తి ఉంటే మరి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే కదా. బౌన్స్ బ్యాక్ అయ్యి తిరిగి నేర్చుకొని మళ్ళీ తిరిగి రిటార్ట్ ఇవ్వటం మొదలు పెడితే, ఏ లొకేషన్ అయితే పప్పు అని రోజా కానీ లేకపోతే కొడాలి నాని కానీ వీళ్ళందరూ కానీ అవమానించారో, మరి ఆ పప్పు జగన్మోహన్ రెడ్డి అయ్యాడు కదండి. కనీసం చూసి చదవటం కూడా చేతగాని అప్పటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఏ మాట మాట్లాడతాడో ఆయనకే ఒక అవగాహన లేని వ్యక్తిగా వాళ్ళ పార్టీ నాయకుడే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఏంటండి, మా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేకే సిపిఎస్ రద్దు మీద ఆయన హామీ ఇచ్చారు తప్ప అది కుదరని చివరికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఆయన అబాస్ పాలు చేశాడు. ఎందుకు జరిగింది? ఇప్పుడు ఆ పప్పు జగన్మోహన్ రెడ్డి అనే తేలింది. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో సైతం ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ, ఈ రాష్ట్ర భౌగోళిక స్వరూపం గురించి కానీ అవగాహన లేదు. ఇసుమంత్ అయినా కూడా అవగాహన లేదు అనే విషయం నిన్న ఆయన ప్రెస్ మీట్ తోటి బాగా క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకందరికీ అర్థమైంది. ఆయన విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నాడు అని ఆ పార్టీ నాయకులు అనుకున్నారు, కానీ అది అక్కడ జరిగింది అజ్ఞాన ప్రదర్శన. ప్రతి అంశాన్ని పేపర్ మీద చూసుకొని చదవాల్సిన దుస్థితి ఒక 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి వచ్చింది అని అంటే ఈ రాష్ట్రం పట్ల ఏం అవగాహన ఉన్నట్టండి? దీంతో పాటుగా మరి వాళ్ళ టైప్ ఆఫ్ విజ్ఞానం అది వేరే, అతి తెలివి అంటారు చూడండి, అలాంటిది. ఇప్పుడు అమరావతి మీద మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది కాబట్టి దాని మీద మళ్ళీ వాళ్ళకున్న నోషన్స్ మొత్తాన్ని దాని మీద ఇంపోజ్ చేసే కార్యక్రమం కూడా ఒకటి చేశాడు. రివర్ బేసిన్ లో ఎవరైనా కడతారా రాజధాని అని అంటే, రివర్ బేసిన్ ఎక్కడుంది, ఎంత దూరం రివర్ బేసిన్ అంటారు అనేది ఈ రోజున మొత్తం అంతా క్రిస్టల్ క్లియర్ గా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆయన అలా మాట్లాడంగానే మరు నిమిషమే దాని గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పుంకాలుగా వస్తున్న సమయంలో ఏ సోషల్ మీడియానైతే జగన్మోహన్ రెడ్డి వాడుకుని ఆ రోజు పింక్ డైమండ్ లాంటి దుష్ప్రచారాలు చేశాడో అలాంటివన్నీ ఈ రోజున రివర్స్ అవుతున్నాయి. రివర్ బేసిన్ అంటే పలానా, ఇదిగో ఇక్కడ వరకు ఉండేదాన్ని 100 అడుగుల వరకు ఉండేదాన్ని రివర్ బేసిన్ అంటారు. కానీ ఇప్పుడు అమరావతి దాదాపుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంది అనే విషయాన్ని ప్రస్ఫుటంగా వెలిపుచ్చటం, కానీ ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాల గురించిన